నిలబెట్టడం కష్టం కానీ కూల్చేయడం ఎంతసేపు నిమిషం పట్టదు. బుల్డోజర్ దాని పంజాతో ఒక దెబ్బ వేస్తే ఎంత పెద్ద సౌధమైనా నేలమట్టం అయిపోతుంది. ఆకాశాన్నంటే భవంతులైనా సరే నిట్ట నిలువున కుప్పకూలిపోతాయి. కానీ ఆ విధ్వంసం ఎన్నో గుండెలను బద్దలు చేస్తుంది. పేదలు సామాన్యుల కలలను బుల్డోజర్ నిర్దాక్షిణీయంగా తొక్కేసుకుంటూ పోతుంది. హైడ్రా పేరుతో హైదరాబాద్ నగరంలో వినాశనం జరుగుతుంది. కట్టుకున్న కలల నివాసాలన్నీ కళ్ల ముందే సిమెంట్ కుప్పల్లా మారిపోతుంటే పేద హృదయాలు దీనంగా రోధిస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల ఆశలను ఇనుప యంత్రాలు కర్కశంగా నిలిపేస్తున్నాయి. ఎప్పుడొచ్చి పడతాయో తెలియని బుల్డోజర్లు పేదల జీవితాలను చెల్లాచెదురు చేస్తున్నాయి. కాంక్రీట్ శిథిలాల కింద సామాన్య జీవుల గుండెలు రక్తమొడుగుతున్నాయి. పైసా పైసా కూడబెట్టుకొని కడుపు మార్చుకొని దాచుకున్నవి చాలకపోతే బ్యాంకు లోన్లు తెచ్చుకొని కట్టుకున్న ఇండ్లవే. ఎలాగైతేనేం ఇల్లు కట్టేసుకున్నాం, ఓ పూట పస్తులున్నా పర్లేదు, సొంత ఇల్లైతే ఉంది, ఉండడానికి ఇంత నీడ దొరికింది, ఇక చాలుదేవుడా అని ఊపిరి పీల్చుకున్నారు. అప్పైనా సరే ఇల్లు కట్టుకొని అందులో ప్రశాంతంగా నిద్రపోతుంటే గుండెల మీద నుంచి పెనుభారం దిగిపోయినట్లయింది. ఇక డోకాలెదుర్కొన్నారు. హాయిగా సొంతింట్లో బతికేయొచ్చని ఆశపడ్డారు. కానీ తమ కలను ఛిద్రం చేసే ఒక పాపాల భైరవుడు బుల్డోజర్ వేసుకొని వస్తాడని పాపం వాళ్ళు అస్సలు ఊహించలేదు. తమకు నిలువ నీడ లేకుండా చేసే ధృతరాష్ట్ర పాలన దాపురిస్తుందని అనుకోలేదు. కళ్ల ముందే బుల్డోజర్లు విధ్వంసం సృష్టిస్తుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై పారుతున్నాయి. ఆరుగాలం కష్టపడి కట్టుకున్న ఇండ్లు క్షణాల్లో మట్టి దిబ్బలైపోతుంటే బడుగుల గుండెలు అవిసిపోతున్నాయి. కూల్చొద్దని కాళ్లా వేళ్లా పడ్డా అధికారులు కనికరించడం లేదు. కళ్ళు తెరిచి చూసేసరికి కాలనీలకు కాలనీలే శ్మశానాల్లా మారిపోతున్నాయి. పాపం వాళ్ళేం తప్పు చేశారు? అనుమతులన్నీ తీసుకునే కదా ఇల్లు కట్టుకున్నారు. సరే, అక్కడ కట్టొద్దంటే మరి అనుమతులు ఎందుకు ఇచ్చినట్లు? పర్మిషన్లే ఇవ్వకపోతే అక్కడ నిర్మాణాలేవి వచ్చేవి కాదు కదా. అలా కాకుండా అనుమతులన్నీ ఇచ్చేసి సర్టిఫికెట్లన్నీ జారీ చేసి ట్యాక్సులన్నీ కట్టించుకొని తీరా వాళ్ళు ఇండ్లు కట్టుకున్నాక ఇప్పుడొచ్చి కూల్చేస్తే ఏంటర్థం? ఇదెక్కడి దుర్మార్గమని కన్నెర చేస్తున్నారు జనం. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని మండిపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చి ఓటేసి వచ్చిన నేను అప్పండవును 400 ఛార్జీలు పెట్టుకొని పోయి ఓటేసి వచ్చిన రేవంత్ రెడ్డి, నీ గురించి ఇది పాపమా? కొంపరుగుల కొట్టే నీకు వచ్చిన వీడికి నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడమని చెప్పులు తీసుకొని అంటారు అనేసి ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు? ఏ లెక్క ప్రకారం వచ్చి ఈ రోజు గులగొట్టేస్తా అని నీ అయ్యా జాగిరా నీ అమ్మ జాగిరా ఈడ గులగొట్టడానికి నువ్వు 5 ఏళ్ళ నుండి పోతావురా నాయన. కానీ మేము పర్మనెంట్ గా ఉంటాం కదా. సచ్చే దేవుడు తీసుకోని రోజు సచ్చే వరకు ఉంటారు పబ్లిక్. ఒక ప్రాపర్టీ అనేది ఎంత కష్టపడితే జీవిత కాలం మొత్తం కష్టపడితే మేము సంపాదించుకున్నాం ఇల్లు. మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. ఈ గల్లీలోనే ఇక్కడనే ఏది ఉందో సేఫ్ ప్లేస్ అది ఇల్లు కట్టేయమని చెప్పండి. మాకు ఎక్కడో తీసుకెళ్లి ఇస్తామంటే మేము ఒప్పుకోం. దానికి సావనన్నా చేస్తాం కానీ ఇల్లు కూడా కొడుతుంటే ఎవరు చూసుకుంటూ ఉండలేము. నీ పెండ్లాం ఉంటుందా డబుల్ బెడ్రూమ్ లో? నువ్వు ఉండురా, నువ్వు సంసారం చేయి. డబుల్ బెడ్రూమ్ లో సంసారం చేసినాక మేము పోతాం రా. నువ్వు 3 రోజులు నువ్వు నీ పెండ్లంతో ఆడ సంసారం చేయి. ఆడ సంసారం చేసిన తర్వాత మేము పోతాం. 3 రోజులు మాకు చూపి. మా కోట రూపాయలు ఆస్తి అంటే మార్పు కావాలంటే ఇదేనా? కాయ కష్టం చేసుకొని రూపాయి జమ చేసుకొని ఒక్కొక్క ఇల్లు మెట్టు కట్టుకున్న వాళ్ళు ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటకు ఉండాలి. వాళ్ళు ఎక్కడ ఉండాలి? యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు ఇస్తాన 6 పథకాలు అడగకుండా ఇలా హైడ్రా డ్రామా చేసుకుంటా నువ్వు అందరిని ఆగమాగం చేస్తున్నావు. ఇలా నా ఈ ఇల్లు కూడా కొట్టినావు. నేను ఏడ బతకాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి, నా పిల్లలు ఏడికి పోవాలి? ఇంతనన్నా రీతి రివాయి సిగ్గు శరం ఉన్నదా రేవంత్ రెడ్డిగా? నీ పెళ్ళాం పిల్లలైతే ఇట్లనే చేస్తావారా? ఏడ పోవాలి, ఏడ తినాలి, ఏడ వండుకోవాలి? వర్షం పడుతుంది, మేము ఏడ వండుకోవాలి? రాత్రి వర్షంలో వండుకున్నాం రా. ఎవడని కూలగొట్టి పోయినావురా? నీ అధికారానికి నువ్వు వచ్చి కూలగొట్టి పోయినావు. పిల్లలు ఉన్నారు, మరి చిన్న చిన్న పిల్లలు అయితే చూసినా మీడియాలో పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఏడవన్నారు? ఇంతనన్నా చూసినావురా?
నీకు ఉన్నాయేమోరా ఇండ్లు 10 ఇండ్లు మాకు లేవురా, ఒక్కటే ఉన్నది గూడు. ఆ గూడును కూడా గులగొట్టి నువ్వు ఏం సాధిస్తావురా? ఇన్ని ఇల్లులు కూల్చుకుంటా పోతే రేపొద్దున హైదరాబాద్ లో 90% ఇల్లు కూల్చేస్తాడు. రియల్ ఎస్టేట్ నమ్ముకున్న ప్రజలందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అప్పులు తీసుకున్న బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న ప్రజలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. బ్యాంక్ లోన్లు రేవంత్ రెడ్డి వచ్చి కొడతాడా సార్? ఒరే నీ అమ్మ, కనీసం నీళ్లు లేవంటే రోడ్లు ఇలా ఏమేలా? నువ్వేం సీఎం అయ్యా? నువ్వు వచ్చి అన్ని కూల్చేస్తున్నావు. రాత్రి వచ్చి ఇన్ని బిల్డింగులు కూలిస్తే ఎంతో అందంగా ఉన్న ఇల్లులు, హ్యాపీగా అందరూ ఉన్నారు, వచ్చి మొత్తం కూల్చేశారు సార్. సార్ ఒక్క ఇల్లు కనిపిస్తుందా సార్ ఆడ? నిలబెట్టడం చాలా కష్టం. పడగొడతా ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 3 సంవత్సరాల సంది రూపాయలు అన్నీ ఉన్నాయి. లేనంటే ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, గొడవపోద్దు. ఇలాంటి కూల్చేయడంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలో ఫస్ట్. ఇప్పుడు రోడ్లు ఏమని చెప్పండి, 10 నిమిషాల్లో రోడ్లు వేస్తారేమో నేను చూస్తాను. ఒక్కటి కూడా చేత కాదు, అలాంటివి ఏవి చేత కాదు వాళ్ళకి. ప్రజల్ని ఏడిపిద్దామా, ఎప్పుడు ఏం చేద్దామా అని వాళ్ళు కనిగట్టుకొని కూర్చుంటారు. करना गली 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 फिरना, लेकिन किसी की दुआ ले रहे हो ना, उन्होंने 5 साल रहेंगे, लेकिन बदुआ तो हमेशा उनके साथ रहेंगी. सुने, उन्होंने 5 साल उन्होंने बोल रहे मैं 5 साल करके मैं अच्छा कामयाब हो गया, ये कर लिया वो कर लिया, लेकिन बदुआ तो हमेशा रहेंगी ना हम लोगों की. गरीबों की कभी भी हो, गरीब की बदुआ नहीं लेना. इंसाफ करके डेवलपमेंट करो. ऐसा सबको बेघर करके आप लोग डेवलपमेंट करे तो कभी अच्छे नहीं रहते. जो इतना पैसा लगा के पब्लिक बनाने के बाद में आप अब उठ के आके बोल रहे. आज याद आया मूसी रिवर डेवलपमेंट. మా ఇల్లు మొత్తం కూల్చేశారు, రేవంత్ సార్ కూలగొట్టారు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్న. మా డాడీ డిమార్ట్ లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళకి కుట్టిండు. నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా. ఎవరైనా వచ్చి మళ్ళీ హైదరాబాద్లో ఇల్లు కడతారా? వాళ్ళు ఉందా? ఇప్పటికే అసలు వాల్యూ పడిపోయింది. సో ఏదైనా కొత్తగా ఉంటే దానికి కొత్త దాని మీద పడాలి, అంతేగాని పాత దాని మీద పడితే ఏం అని చెప్పి నాకు అర్థం కాదు. దేశుడు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కళ్ళు తెరవాలి. యాక్చువల్ అనవసరంగా హైదరాబాద్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇది తర్వాత ఫ్యూచర్లో కూడా హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడతాడు ఇప్పుడు. ఇలాగే కూల్చుకుంటూ పోతే హైదరాబాద్ లో శిథిలాలు తప్ప ఇంకేమీ మిగలవు. హైడ్రా పేరుతో ఇదే విధ్వంసం కొనసాగితే నగరంలో 90% ఇండ్లను నేలమట్టం చేస్తాడు రేవంత్. హైదరాబాద్ లో ఇక రియల్ ఎస్టేట్ అనేదే ఉండదు. రియల్ ఎస్టేట్ ను నమ్ముకున్న వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా? పచ్చగా ఉన్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇండ్ల EMI రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా అని హైదరాబాదు ప్రజలు నిలదీస్తున్నారు.